మనకి ఎవరైనా నచ్చితే ఏం చేస్తాం? వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని స్టాక్ చేస్తాం. అలాగే రిక్రూటర్స్‌కి మన ప్రొఫైల్ నచ్చితే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని స్టాక్ చేస్తారనమాట. ఇప్పుడు అర్థమైంది కదా! ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎంత ఇంపార్టెంటో. హాయ్ అండి. నేను మీ సెఫ్. సో మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్‌గా ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి, కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట నొక్కడం మర్చిపోకండి. సరే, ఇప్పుడు లింక్డ్ఇన్ అంటే ఏంటో తెలుసుకుందాం. లింక్డ్ఇన్ అంటే ఇది ఒక ప్రొఫెషనల్ సోషల్ మీడియా అన్నట్టు. ఇప్పుడు మనం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో ఏం చేస్తాం? మన ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవుతాం కదా! ఈ లింక్డ్ఇన్‌లో ఏం చేస్తామంటే ఫౌండర్స్‌తో కానీ, లేకపోతే మన ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఎవరైనా ఉంటే, లేకపోతే మన కో ఎంప్లాయీస్ ఉన్నా సరే వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. ఒక కోట్ ఉంటుంది తెలుసా మీకు? యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన నెట్వర్క్ బట్టే మన నెట్వర్క్ బిల్డ్ అవుతుందని. సో మీ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలంటే లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ లింక్డ్ఇన్ లో మీరు ఒక మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని మీరు ఎప్పుడైనా జాబ్ కొట్టాలన్నా సరే, లేకపోతే జాబ్ షిఫ్ట్ అవ్వాలన్నా సరే ఈ లింక్డ్ఇన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, మన దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే, ఎంత మంచి 8 ఇయర్స్ రెజ్యూమ్ ఉన్నా సరే, కరెక్ట్ గా రిఫరెన్స్ లేకపోతే కంపెనీ వాళ్ళు మనం హైర్ చేసుకోవట్లేదు. ఆ రిఫరెన్స్ కూడా మీరు లింక్డ్ఇన్ నుంచి తెచ్చుకోవచ్చు. పైగా విషయం తెలుసా, ఎవ్రీ మినిట్ లింక్డ్ఇన్ లో 9,000 మెంబర్స్ అప్లై చేస్తున్నారంట. అండ్ అలాగే ఎవ్రీ మినిట్ 7 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది హైర్ అవుతున్నారంట. అండ్ 72% ఆఫ్ ది రిక్రూటర్స్ లింక్డ్ఇన్ నే యూస్ చేస్తున్నారంట వాళ్ళ క్యాండిడేట్స్ ని హైర్ చేసుకోవడానికి. ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఉంటుందా మీరు జాబ్ కొట్టడానికి? మీరు ఈ ప్లాట్ఫామ్ ని ఎంత బాగా ఎఫిషియెంట్ గా యూస్ చేసుకుంటే మీ జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత బాగా పెరుగుతాయి అన్నమాట. ఈ వీడియోలో మీకు ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో డోంట్ స్కిప్ ద వీడియో. సో గైస్, ఇది మన లింక్డ్ఇన్ వెబ్సైట్ అనమాట. ఇందులో మనం జీమెయిల్తో లాగిన్ అయ్యి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ అకౌంట్ లాగిన్ అయ్యాక ఇది మీ బేసిక్ ఇంటర్ఫేస్ అనమాట. ఫస్ట్ కనిపించే ఇంటర్ఫేస్ ఇది. ఇక్కడ మీకు టాప్ రైట్లో మీ అని ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి వ్యూ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది మన బేసిక్ ప్రొఫైల్ అనమాట. దీన్ని మనం లింక్డ్ఇన్ ఆప్టిమైజ్డ్గా మనం చేసుకుంటాం. ఒక వెల్ ఆప్టిమైజ్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే ఈ పాయింట్స్ అన్ని టిక్ అయి ఉంటాయి. మనం ఒక్కొక్కటి దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ అనమాట. మనం జనరల్గా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పెట్టిన ప్రొఫైల్ పిక్చర్ ఏది పడితే పెట్టకుండా ఇక్కడ మనం ఇది ప్రొఫెషనల్ సోషల్ మీడియా కాబట్టి మనం అన్ని ప్రొఫెషనల్గా చేస్తాం అనమాట. సో మీ ప్రొఫైల్ పిక్చర్ ఎలా ఉండాలంటే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో మంచి లుక్తో మీ ఫోటో అనేది, మీ ఫేస్ అనేది ఆ ఫోటోకి 70% కవర్ అప్ అయి ఉండాలన్నమాట. 70% ఎక్కువ ఉండడం బెటర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన ప్రొఫైల్ పిక్చర్ సెట్ అయిపోయింది. ఇక్కడ నేను చెప్పినట్టుగానే వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అండ్ మీరు ఈ ఫేస్ అనేది 70% మొత్తం కవర్ అయ్యింది. మీకు ఇలాంటి ప్రొఫైల్ పిక్చర్స్ కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎఫ్పి మేకర్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది, pfpmaker.com అని. ఇందులో మీ ఇమేజ్ ఇచ్చి మీరు ఒక మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఈ బ్యానర్. ఈ బ్యానర్ కూడా ఏంటంటే ఇది కూడా మనకి హైలైట్గా అవ్వాలంటే మేము జనరల్గా ఏం చేస్తామంటే మనం ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నామో ఆ ఫీల్డ్ తగ్గట్టుగా ఏదైనా కోడ్ కానీ లేకపోతే ఆ ఫీల్డ్కి మనం ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా చూపించాలన్నమాట ఈ బ్యానర్లు. సో నేను ఆల్రెడీ ఒక బ్యానర్ని క్యాన్వా నుంచి డిజైన్ చేసి పెట్టుకున్నాను, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే యూజింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ టు అనలైజ్ ది డేటా డ్రివెన్ వరల్డ్ అనమాట. సో ఏంటంటే ఎవరైనా రిక్రూటర్ నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రొఫైల్ పిక్చర్ అయిపోయింది, నెక్స్ట్ బ్యానర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన చెక్ లిస్ట్ ఏంటంటే హెడ్లైన్ అనమాట. ఈ హెడ్లైన్ని మనం ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సెట్ చేయొచ్చు. ఇక హెడ్లైన్ ఉంది కదా, ఈ హెడ్లైన్ ఎలా ఉండాలంటే మన గోల్స్ని, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అండ్ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాం అని తెలియాలన్నమాట. ఫస్ట్ మీరే స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, లేకపోతే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ని యాడ్ చేయండి. తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్. ఇప్పుడు లైక్ ఎలా అంటే లెట్స్ సే నేను స్టూడెంట్ సివిఆర్ అని పెడుతున్నాను. తర్వాత నాకు డేటా సైంటిస్ట్కి నేను నేర్చుకున్న స్కిల్స్ ఏంటంటే పైథాన్, ఎస్క్యూఎల్, మెషిన్ లెర్నింగ్. ఇవి బేసికే, కాకపోతే ఏంటంటే కొంచెం ఇవి టాప్ మోస్ట్ స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటంటే డేటా సైంటిస్ట్ కాబట్టి నేను ఏంటంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ డేటా అని ఇలా కొంచెం నేను ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ సేవ్ అనమాట. ఓకే, మన ఇంట్రో అయితే సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం సెట్ చేయాల్సింది కస్టమ్ యూఆర్ఎల్. ఇక్కడ చూసినట్టయితే పబ్లిక్ ప్రొఫైల్ యూఐ అండ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టాప్ రైట్లో ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్ ఉంది కదా, నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ సింపుల్గా
linkedin.com// అని సర్చ్ అని వస్తుంది. మీకు జనరల్‌గా ఏంటంటే ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ ఉంటాయి. ఇలా అసలు ఆ కస్టమ్ యూఆర్ఎల్ ఎందుకు చేసుకోవాలంటే మీకు ర్యాండమ్‌గా ఇలా నెంబర్స్ ఉంటే మీకు లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసేటప్పుడు మీ పేరు రావడం కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే మీ స్పెసిఫిక్ నేమ్‌ని ఇక్కడ కస్టమ్‌గా డిజైన్ చేసుకొని పెట్టుకుంటే మీకు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవాలన్నా యూజ్ అవుతుంది. అలాగే సెర్చ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ నేను సెట్ చేయట్లేదు. అండ్ తర్వాత వచ్చేసి అబౌట్ సెక్షన్. మీరు కిందకి కొంచెం స్క్రోల్ చేసి మీకు ఇక్కడ అబౌట్ అని కనిపిస్తుంది. ఈ అబౌట్ సెక్షన్ కూడా ఎలా ఉండాలంటే షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే రిక్రూటర్స్‌కి మొత్తం మీ అబౌట్ సెక్షన్ అంతా చదివేంత టైం ఉండదు. సో ఏంటంటే చిన్న గ్లిమ్స్‌లో చూస్తారు. అందుకని మీకు ఏంటంటే రిలవెంట్ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటూ మీ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా అబౌట్ సెక్షన్ ఉంటే మీకు ఏంటంటే సెర్చ్ రిజల్ట్స్‌లో మీ నేమ్ అనేది టాప్‌లో కనిపిస్తుందన్నమాట. సో దట్ ఏంటంటే రిక్రూటర్స్ వెంటనే మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే మీకు రైట్ స్కిల్స్ ఉంటే మీకు జాబ్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ అబౌట్ సెక్షన్‌లో ఏంటంటే ఏది పడితే రాయకుండా ఎగ్జాక్ట్‌గా మీకు ఏవైతే అచీవ్‌మెంట్స్ ఉన్నాయో, రిలేటెడ్ అచీవ్‌మెంట్స్ ఉన్నాయో, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో అవి మాత్రమే యాడ్ చేసి మీకు యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నా అబౌట్ సెక్షన్‌ని యాడ్ చేస్తున్నాను నేను. ఇది నా అబౌట్ సెక్షన్. ఇక్కడ చూసినట్టయితే నేను ఒక ఆస్పైరింగ్ డేటా సైంటిస్ట్‌ని. నాకు ఇందులో డేటా అనాలిసిస్‌లో, మెషిన్ లెర్నింగ్‌లో నాకు ఒక స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అండ్ నాకు ఇవి వచ్చిన స్కిల్స్ పైథాన్, ఎస్‌క్యూఎల్ ఇంకా డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐ ఇవి నాకొచ్చు. అండ్ నేను అసలు ఎందుకు ఇవి చూస్ చేసుకున్నాను అనేది నేను తర్వాత చెప్తున్నాను అనమాట. నాకు ఇక్కడ మ్యాథ్స్ బాగొచ్చని, డేటా విజువలైజేషన్ టూల్స్ నాకు ఎలా హెల్ప్ అయ్యాయని నేను చెప్తూ ఉంటాను. తర్వాత నా కెరియర్ గోల్ ఏంటి, అవి నేను ఎక్కడ యూస్ చేయాలనుకుంటున్నాను అని సెకండ్ పేరాలో కొంచెం క్లియర్గా మెన్షన్ చేశాను. థర్డ్ పేరాలో కన్క్లూజన్ ఎలా ఉండాలంటే లెట్స్ ఇప్పుడు చూడండి మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. లైక్ చూడండి, ఐఎమ్ సీకింగ్ ద రోల్ దట్ లెవరేజెస్ డేటా సైన్స్ ఆర్ అనలిటిక్ రోల్స్ వేర్ ఐ కెన్ అప్లై మై టెక్నికల్ నాలెడ్జ్ ఫర్దర్ ప్రొఫెషనల్ కోర్ అండ్ మేక్ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్స్ అని. సో లెట్స్ కనెక్ట్ అండ్ సీ హౌ ఐ కెన్ యాడ్ వాల్యూ టు యువర్ టీమ్. సో ఇది నా అబౌట్ సెక్షన్. మీరు కూడా ఇలాగే ట్రై చేసి పెట్టుకోండి. నేను సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్ నా కాలేజ్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ సెక్షన్ యాడ్ చేద్దాం. ఇక్కడ మీరు యాడ్ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి కోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ యాడ్ పొజిషన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏముందో అవన్నీ ఇవ్వండి. మీకు ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ అండి, లేకపోతే మీకు వర్క్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. లేదు నాకు అసలు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, నేను ఇప్పుడు అసలు కొత్త ఫ్రెషర్ని అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఫొరాజ్ అని టైప్ చేయండి. ఫొరాజ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. చూసారు ఇక్కడ ఫ్రీ వర్చువల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ టాప్ కంపెనీస్ అని. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. మీరు లాగిన్ అయితే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువల్ ఇంటర్న్షిప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాటిని మీరు కంప్లీట్ చేసేయచ్చు. మ్యాక్సిమం ఎంత కాదన్న అంటే 1 డేలో అయిపోతాయి. సో వీటికి ఎక్కువ టైం పట్టదు. సో ఇది కంపల్సరీ మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి. మీకు కొంచెం ప్రొఫైల్ వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ర్యాండమ్గా ఇస్తున్నాను కాబట్టి డేటా సైంటిస్ట్ అని ఇచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్లో ఇంటర్న్షిప్ పెట్టుకుంటున్నాను. కంపెనీ గూగుల్ సో అది కరెంట్ వర్కింగ్ ఏదంటే ఇక్కడ మీరు జనరల్గా ఏదైనా ఫీల్ చేసేసి 23 డిసెంబర్ అని ఇచ్చేసి 24. సో మీరు లొకేషన్ అంటే లొకేషన్ చేసి ఇలా ఏదంటే ఇవన్నీ యాడ్ చేసినా పర్లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఈ డిస్క్రిప్షన్ మీకు కొంచెం యాడ్ చేస్తే బెటర్ అనమాట. మీ ఇంటర్న్షిప్లో ఏం చేశారు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏం చేశారని చిన్న ఐడియా ఉంటుందండి రిక్రూటర్స్కి. సో మీరు రెజ్యూమేలో ఎలా యాడ్ చేస్తున్నారు అలా కూడా యాడ్ చేయొచ్చు. ఆ పాయింట్స్ని యాడ్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. కానీ మీరు ఏంటంటే ఇది నేను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను కాబట్టి నేను అంత యాడ్ చేయట్లేదు. మీరు మాత్రం కంపల్సరీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సేవ్ కొడుతున్నా. ఓకే, యువర్ పొజిషన్ హ్యావ్ బీన్ సేవ్డ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ప్రొఫైల్లో మనకి ఎంత ఉన్నా సరే మనకి రైట్ స్కిల్స్ ఉంటేనే కదా మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం రిక్రూటర్స్ మనల్ని మొత్తం చెక్ చేసి ఓకే వీడికి రైట్ స్కిల్స్ ఉన్నాయి, వీడిని రిక్రూట్ చేసుకుందాం అనుకుంటారు. ఆ స్కిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మీరు కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు స్కిల్స్ అని ఉంటాయి. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్కిల్స్ అని కనిపిస్తుంది కదా సార్, స్కిల్ సెక్షన్. ఇక్కడ ఏంటంటే మీకు ఉన్న స్కిల్స్ అని యాడ్ చేస్తే ఏంటంటే మీరే ఇంటర్వ్యూ టైంలో మీకు బాగా కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ సరిగ్గా పర్ఫామ్ చేయడం కష్టం అవుతుంది అనమాట. అందుకనే మీకు ఏవైతే టాప్ 5 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టండి. మీకు ఇంకా వేరే పెట్టినా ఏంటంటే కనిపించవు అంతగా. సో చూసారా, మీరు వాడు కూడా అదే చెప్తున్నాడు, యాడ్ అప్ టు 5 స్కిల్స్ యూ వాంట్ టు బి నోన్ ఫర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను, నేను సేవ్ కొడుతున్నాను ఇప్పుడు. సో యువర్ అబౌట్ సెక్షన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. మీరు చూసినట్టయితే నా అబౌట్ సెక్షన్ ఇది, నా టాప్ స్కిల్స్ ఇవి.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పటివరకు మీరు మీ రిలేటెడ్ ఫీల్డ్‌లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే మీరు ఇంట్రెస్ట్ అంటే మీకు బాగా పేరు తెచ్చిన పనులు చేసి ఉంటారు కదా! అవి మీరు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. అది ఎలా అంటే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ అని కనిపిస్తుందా? ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రికమెండెడ్‌లో యాడ్ ఫీచర్డ్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? సో, వాట్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ అంటే మీరు దేనికైతే గర్వంగా ఫీల్ అవుతారో అలాంటివి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. వెబ్‌సైట్ గానీ, వీడియోస్ కానీ, మీ ప్రెజెంటేషన్ కానీ, లేకపోతే మీకేమైనా అవార్డ్స్ వచ్చినా సరే అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకిప్పుడు ఏం లేవు కాబట్టి నేను ఏమి యాడ్ చేయట్లేదు. మీరు ఆ ఫీచర్ సెక్షన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే రిక్రూటర్స్‌కి కనిపిస్తుంది. ఓకే. ఈ అబ్బాయి ఇందులో గ్రేట్, ఇందులో గుడ్ అని రిక్రూటర్స్‌కి తెలుస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే మీకిప్పుడు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తుంటారు. గిట్‌హబ్‌తో గానీ ఏదైనా సరే. అది మనం ఈ లింక్డ్ఇన్‌లో అప్డేట్ చేయొచ్చనమాట. ఎలా అంటే మీకిక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా! క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లాస్ట్‌కెళ్తే వెబ్‌సైట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ వెబ్‌సైట్ లింక్ ఇవ్వచ్చు. మీకు ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తే మీకిక్కడ అబౌట్ సెక్షన్‌లో కనిపిస్తుందనమాట. అబౌట్ సెక్షన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకిక్కడ ఈ ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసి మన ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్‌ని కూడా ఎలా యాడ్ చేసుకోవచ్చంటే యాడ్ ప్రొఫైల్ సెక్షన్ క్లిక్ చేసి రికమెండెడ్‌లో యాడ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి చూసారా? ఇక్కడ ఏంటంటే మన ప్రాజెక్ట్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ కూడా ఏంటంటే మొత్తం సోదంతా రాయకూడదు. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. సో, ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీ స్కిల్స్ కూడా ఏంటంటే ఓన్లీ టాప్ స్కిల్స్ మాత్రమే పెట్టండి. మీరు ఎక్స్ట్రా మీకు సరే చూడడానికి బాగుంది అని స్కిల్స్ పెట్టేస్తే తర్వాత మిమ్మల్ని మీ గురించి క్వెషన్స్ అడిగితే మీరు చెప్పకపోతే వాళ్ళకి పక్కా డౌట్ వచ్చేస్తుంది. అందుకే మీరు ఏవైతే కాన్ఫిడెంట్ ఉన్నారో అవి మాత్రమే పెట్టండి. ఇక్కడ దానికి తగ్గట్టుగా మీడియా యాడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్స్. ఈ సర్టిఫికేషన్స్ మనం కోర్సెలా కానీ ఇట్లా అదర్ యూడెమీ కానీ అవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఇంకా బెటర్ పెయిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే అవి బాగా పనికొస్తాయి అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీ లైసెన్స్ కానీ మీ సర్టిఫికేషన్స్ కానీ ఇక్కడ లింక్డ్ఇన్‌లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే రికమెండేషన్స్. ఇప్పుడు రికమెండేషన్స్ ఏంటంటే మీకు ఒక మూవీ నచ్చింది. మీరు ఏం చేస్తారు? అరే మామ ఈ మూవీ చూడు చాలా బాగుందని మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తారు కదా! రికమెండ్ చేస్తారు కదా! అలాగే మీరేంటంటే మీ సీనియర్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని రికమెండ్ చేశారు ఏంటంటే రిక్రూటర్‌కి ఒక మంచి ఒపీనియన్ వస్తుందన్నమాట. ఓకే. ఇతన్ని రికమెండ్ చేశారంటే ఇతనిలో ఏదో విషయం ఉంది. మనం ఇతన్ని కొంచెం ఇంట్రెస్ట్ చూపియాలి అని వాళ్ళకొక ఐడియా వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మీ ఫ్రెండ్స్‌ని గానీ, మీ ఫ్యాకల్టీని గానీ ఎవరినైనా వాళ్ళకి ఇక్కడ మీ నేమ్ ఇచ్చి వాళ్ళని మీ రికమెండేషన్ ఇమ్మని అడగొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ప్రొఫైల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మన ప్రొఫైల్ అనేది పక్కా ఆప్టిమైజ్ అయిపోయినట్టే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది కదా! ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఓపెన్ టు వర్క్ హైరింగ్ అని కనిపిస్తుంది కదా! ఓపెన్ టు వర్క్ అంటే మీరు రైట్ ఆపర్చునిటీస్ కొంచెం చెక్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చి హైరింగ్ అంటే మీరే ఇంకొకరిని హైర్ చేసుకుంటున్నారండి. ఇప్పటికైతే నేను ఈ ఓపెన్ టు వర్క్ అని పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఓపెన్ టు వర్క్ అని కనిపిస్తుంది కదా! షో డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైకెళ్తే ఈ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూసారా? ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా! ఈ విజిబిలిటీ ఆప్షన్‌ని రిక్రూటర్స్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకోండి. ఏంటంటే మీరు రైట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారని చెప్పి ఓన్లీ లింక్డ్ఇన్‌లో ఉన్న రిక్రూటర్స్ మాత్రమే తెలుస్తుందన్నమాట. అందరికీ తెలియకుండా చిన్న చేంజ్ ఇది. సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవైతే బేసిక్ అనమాట. మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ యాడ్ ప్రొఫైల్ సెక్షన్‌లో ఎడిషన్స్‌లో మీకు ఇక్కడ వాలంటీర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాలంటీర్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. పబ్లికేషన్స్ ఉంటే పబ్లికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అవార్డ్స్ ఏమైనా ఉంటే మీకు కనుక అవార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఐఎల్టీఎస్ స్కోర్ కానీ, జీఆర్ఈ స్కోర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే అదర్ ఎగ్జామ్ స్కోర్స్ ఉంటాయి కదా! అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడిషనలే. కాకపోతే ఏంటంటే మీరు ఎంత ఎక్కువ పర్ఫెక్ట్‌గా యాడ్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది అంత బాగా ఆప్టిమైజ్ అవుతుందన్నమాట. మీ ప్రొఫైల్‌కి అనేది ఒక మంచి పర్సనల్ టచ్ అవుతుంది. ఒకవేళ మీకు ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి. ఈ స్టెప్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? ఓకే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంతా యాడ్ అయిపోయింది. నేను ఇది జస్ట్ ఒక గార్బేజ్ అకౌంట్ కాబట్టి అంత మంచి ఏమి యాడ్ చేయలేదు. కానీ మీరు సీరియస్ ఉంటే గనక కంపల్సరీగా మీ ప్రొఫైల్ సెక్షన్‌లో అన్నీ యాడ్ చేయండి. దానివల్ల ఏంటంటే బెటర్ వాల్యూ యాడ్ అవుతుంది. సో, ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది కనెక్షన్స్. ఇప్పుడు మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేసిన సరిపోదు కదా! మనం ఉన్నామని అందరికి తెలియాలి కదా! మనం ఉన్నామని అందరికి తెలియాలంటే ఏం చేయాలి? మన ఫీల్డ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనెక్షన్ రిక్వెస్ట్ పంపియాలి. సో, ఇప్పుడు మన ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళతో ఎలా నెట్వర్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన డేటా సైన్స్ అని పెట్టుకుందాం. మనకి ఇంట్రెస్ట్ అదే ఫీల్డ్ కాబట్టి మనం డేటా సైన్స్ అని సెలెక్ట్ చేసుకుందాం. డేటా సైన్స్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు
మీకు ఇక్కడ ఆన్ దిస్ పేజ్ అని చెప్పి మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం పీపుల్ సెలెక్ట్ చేసుకుందాం. నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పీపుల్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉన్నాయి. ఫస్ట్ అంటే ఏంటంటే ఈ ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయి ఉన్నారండి. ఐ మీన్ మనకి వాళ్ళకి తెలుసు, వాళ్ళు మనకు తెలుసు. ఈ సెకండ్ అనేది ఏంటంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. ఓకే, థర్డ్ అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. అలా ఈ సర్కిల్ని మనం ఇలా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ థర్డ్ అనేది ఎప్పుడైనా సరే ఏంటంటే మనకి దూరం చుట్టాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి నెట్వర్కింగ్ ఎలా చేసుకో చూద్దాం. ఈ నెట్వర్కింగ్ కనెక్షన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మేము ఆల్రెడీ డిజైన్ చేసిన కొన్ని టెంప్లెట్స్ ఇచ్చాయి. ఆ టెంప్లెట్స్ యూస్ చేసి మీకు కనెక్షన్ రిక్వెస్ట్ పంపించచ్చు అనమాట. ఒక ర్యాండమ్గా ఇక్కడ పవన్ మెండి అని ఉంది, ఇతను ఉన్నారు. ఇతనితో మనం నెట్వర్కింగ్ ఎలా చేసుకుంటాం, ఇక్కడ ఫస్ట్ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తాం. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ యాడ్ నోట్ అని ఉంది కదా, మీరు ఏంటంటే మీరు నోట్ యాడ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. సో యాడ్ నోట్ అని క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఏంటంటే కొన్ని నోట్స్ అన్ని మేము రెడీ చేసి పెట్టాం అనమాట. అవి యూస్ చేసి మీరు ఇక్కడ రిక్వెస్ట్ పంపించచ్చు. సో వీడియో స్టార్టింగ్లో ఒక గిఫ్ట్ అని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబర్స్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కమెంట్స్లో కమెంట్ చేస్తే నేను ఒక 2 లక్కీ సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని నేను ఎవాల్యుయేట్ చేస్తాను అనమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఏమైనా చేంజెస్ చేయాలి లేదని క్లియర్గా చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ప్రొఫైల్ రెడీ అయిపోయింది. వేరే వాళ్ళతో మనం కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి మనం వాళ్ళతో నెట్వర్కింగ్ చేసుకుంటున్నాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా సైన్స్ ఫీల్డ్ అని ఇంట్రెస్ట్ ఉంది, కానీ నిజంగా మీకు డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉందని రిక్రూటర్స్కి ఎలా తెలుస్తుంది? వాళ్ళ కంట్లో మీరు ఎలా పడతారు? మీరు లింక్డ్ఇన్లో ఎంత యాక్టివ్గా ఉంటే రిక్రూటర్స్ కంట్లో అంత బాగా పడతారు అనమాట. అలా చేయాలంటే మీరు లింక్డ్ఇన్లో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట, రిలేటబుల్ కంటెంట్. అది కూడా మీరు ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్తే షో ఆల్ యాక్టివిటీ అని ఉంది కదా, మీరు జనరల్గా ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం లేదు. కానీ ఏంటంటే మీకు ఇక్కడ చూసారా క్రియేట్ పోస్ట్ ఉంది కదా, ఈ క్రియేట్ అండ్ పోస్ట్ అని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫీల్డ్ గురించి ఇక్కడ వాల్యుబుల్ కంటెంట్ యాడ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఏంటంటే రిక్రూటర్స్కి తెలుస్తుంది, ఓకే ఈ అబ్బాయి ఇందులో నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇతనికి వాల్యుబుల్ కంటెంట్ ఐడియా ఉంది, ఈ నాలెడ్జ్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి బెటర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఇంతసేపు నేను చెప్పేది ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకైనా, సిఎస్సి వాళ్ళే లింక్డ్ఇన్ చేసుకోవాలా అని, ఇంకెవరు చేసుకోకూడదని మీకు డౌట్ రావచ్చు. కానీ అలా ఏమీ లేదు. ఎవరైనా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంపల్సరీ ఉంటే వాళ్ళకు కూడా మంచి బెటర్ ఆపర్చునిటీ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రొఫైల్ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లింక్డ్ఇన్లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ డేటా సైంటిస్ట్ అని కొట్టండి. అని కొడితే మీకు ఇక్కడ జాబ్స్లో మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కనిపిస్తాయి. సీ ఆల్ జాబ్స్ రిజల్ట్స్ ఇన్ ఇండియా అని క్లిక్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట. డేట్ పోస్ట్ అంటే రీసెంట్గా పోస్ట్ చేసిందా, లేకపోతే 24 అవర్స్లో పోస్ట్ చేసిందా, పాస్ట్ వీక్లో పోస్ట్ చేసింది కావాలా, మీకు ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కంపెనీ బట్టి కూడా మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మీరు చెక్ చేసుకొని మీకు ఈజీగా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా ఈజీ అప్లై అని బటన్ కనిపిస్తుంది, ఇది ఒకసారి క్లిక్ చేయండి. దీని గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే డేటా సైంటిస్ట్ ముంబై అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఈజీ అప్లై అని కనిపిస్తుంది చూసారా. ఈజీ అప్లై అంటే మీనింగ్ ఏంటి, మీరు ఆల్రెడీ లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ అంతా ఇచ్చేసి, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి, మీ రెజ్యూమే అంతా అప్లోడ్ చేసేసాక ఇక్కడ ఈజీ అప్లై అని క్లిక్ చేస్తే వెంటనే మీ డీటెయిల్స్ అన్ని రిక్రూటర్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఇలా ఈజీ అప్లై అని కనిపించే జాబ్ పోస్టింగ్స్లో మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈజీగా అప్లై చేసేయచ్చు కదా, దాన్ని బట్టి ఏంటంటే మీకు కాంపిటీషన్ అంటే చాలా పెరిగిపోతుంది. ఇలా ఈజీ అప్లై అది కాకుండా మీరు ఏం చేస్తారంటే తీసేసినప్పుడు ఇక్కడ చూసారా డేటా సైంటిస్ట్ లార్సన్ టర్బో అని కనిపించింది. ఇక్కడ మీకు అప్లై బటన్ కనిపిస్తుంది ఈజీ అప్లై కాకుండా. ఇలా అప్లై అని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తాయి అనమాట. ఇలా కంపెనీ వెబ్సైట్లకి మీరు అప్లై చేస్తే చాలామంది అప్లై చేయకుండానే లైట్ తీసుకుంటారు, అంత ప్రాసెస్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు లైట్ తీసుకోకుండా మీరు ఈ అప్లై బటన్ క్లిక్ చేసి మీ ప్రొఫైల్ అంతా మ్యాచ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకొని మీరు అప్లై చేస్తే కనుక మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ అప్లై బటన్ కొట్టేసి మీ జాబ్ అప్లై చేస్తాము ఇంకా రావట్లేదు వెయిట్ చేయకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ లార్సన్ టర్బో అని ఉంది, క్లిక్ చేయండి. ఒకసారి ఇక్కడ కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ పీపుల్లోకి వెళ్తే ఇక్కడ సెర్చ్లో టాలెంట్ అక్విజిషన్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ కొంతమంది కనిపిస్తుంటారు అనమాట. అంటే ఎల్ఎన్టీలో పనిచేసే హెచ్ఆర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తుంటారు. ఓకే, ఇక్కడ సస్మిత పట్నాయక్ అని ఉంది, ఇవన్నీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి
ఇక్కడ క్లిక్ చేసి మోర్‌లో కనెక్ట్ అవ్వండి మీతో. ఈ కనెక్షన్ రిక్వెస్ట్ కూడా ఎలా పంపియాలంటే, మీకు ఈ నోట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి చెక్ చేయండి. సో, ఇలా కూడా మీరు మీ ఆపర్చునిటీ ఛాన్సెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మెథడ్ చూసాం కదా! ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే, సెర్చ్‌లోకెళ్ళి టాలెంట్ అక్విజిషన్ అని సెర్చ్ చేసి మీకు రిక్రూటర్స్ కనెక్ట్ అవ్వాలంటే మీకు ఇక్కడ పీపుల్ అని ఉంటుంది కదా! ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి షో ఆల్ పీపుల్ రివ్యూస్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు కంపెనీ రిలేటెడ్‌గా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. కరెంట్ కంపెనీ బదులు ఇప్పుడు నేను అమెజాన్ అనుకున్నాను. అమెజాన్‌లో ఉన్న టాలెంట్ అక్విజిషన్ మెంబర్స్ అందరూ నాకు తెలియాలి. ఇక్కడ చూసినట్టయితే శృతి గోయల్ వీళ్ళందరూ ఉన్నారు. నేహా దాస్ వీళ్ళందరూ ఉన్నారు. వీరేం చేస్తారంటే ఓకే. ఈమె అమెజాన్‌లోనే టాలెంట్ అక్విజిషన్ అట్ అమెజాన్. అంటే ఈమె ఏంటంటే అమెజాన్‌లో ఒక హెచ్ఆర్ అనమాట. అంటే సో వీళ్ళకి కూడా మీరు ఒక రిక్రూటర్ కాబట్టి వీళ్ళకి కూడా మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపించచ్చు. ఎలా అంటే కనెక్ట్‌కి వెళ్ళి ఇక్కడ సింపుల్ యాడ్ ఏ నోటు. మీకు ఇక్కడ కనెక్షన్ రిక్వెస్ట్ ఏది పంపించాలని చెప్పి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అది చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ మెథడ్ చూసారు. సెకండ్ మెథడ్ చూసారు. ఇంకా థర్డ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేస్తారు? డేటా సైంటిస్ట్ అని కొడతారు. చూసారా? ఇక్కడైతే మహా అంటే డేటా సైంటిస్ట్ అని ఒక ప్రామినెంట్ రోల్ కాబట్టి మీకు ఖచ్చితంగా డేటా సైన్స్ అని వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే డేటా సైంటిస్ట్ కాకుండా ఇంకా చాలా రోల్స్ ఉంటాయి కదా! సో మీరేం చేస్తారంటే డేటా అనాలిసిస్ అని, డేటా అనలిస్ట్ అని, డేటా అనాలిసిస్ అని, లేకపోతే అనాలిటిక్స్ అని ఇలా డిఫరెంట్ కీవర్డ్స్ యూస్ చేసి మీరు సెర్చ్ చేస్తే ఏంటంటే రిలవెంట్ జాబ్ పోస్టింగ్స్ కనిపిస్తాయి అనమాట. ఎగ్జాక్ట్‌గా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అందుకే ఏంటంటే మీరు ఇలా డిఫరెంట్ కీవర్డ్స్ యూస్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇవైతే మీరు తెలుసుకున్నారు కదా! ఒక లింక్డ్ఇన్‌లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలని. సో మీరు ఇప్పుడు ఒక లింక్డ్ఇన్‌లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలని తెలుసుకున్నారు. అసలు ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా చేయాలని తెలుసుకున్నారు. రిక్రూటర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలని తెలుసుకున్నారు. మీకు ఇంకా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఆ గిఫ్ట్ మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్‌లో అడగండి. మీరు వీడియోకి సపోర్ట్ చేస్తే కనుక నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మీరు రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి, పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, గిట్‌హబ్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం అనమాట. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ప్రొఫైల్ బిల్డ్ చేశారు కదా అని చెప్పి మీకు పక్కా జాబ్స్ వచ్చేస్తాయని గ్యారంటీ లేదు. ఇక్కడ లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మా బోర్డ్ గార్డ్ అన్నాడు. వాడికి ఇవన్నీ చేయకపోయినా సరే జాబ్‌లు వచ్చినాయి. 3, 4 జాబ్‌లు వచ్చాయి. ఎలా వచ్చాయో మనకు తెలీదు. ఇదంతా లక్ ఫ్యాక్టర్ అంతే. సో మీరేంటంటే మీరు ఇప్పుడే ప్రొఫైల్ అప్డేట్ చేసి రేపు పొద్దున జాబ్‌లు వచ్చేసాయని అనుకోకండి. ఇట్స్ నాట్ థాట్ ఈజీ. మీరు ఎంత నెట్వర్కింగ్ చేస్తే మీ నెట్వర్క్ అంత బాగా పెరుగుతుంది. సో మీరేంటంటే మీకు ఫెయిల్యూర్స్ వచ్చినా సరే కన్సిస్టెంట్‌గా గ్రో అవుతూ అప్డేట్ చేస్తూ ఉంటేనే మీరు రిక్రూటర్స్ కంట్లో పడతారు. మీకు మంచి ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అది మరి లింక్డ్ఇన్ గురించి కంప్లీట్‌గా. మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా బాయ్. మనకి ఎవరైనా నచ్చితే ఏం చేస్తాం? హాయ్ అండి అని చెప్పవారా? హాయ్ చెప్పవారా? అంటే ఇది లైన్ అయ్యాక చెప్దామని ఏడిసో నీ యాదవ రొటీన్‌గా ఉండకుండా భిన్నంగా. నువ్వు